ఆ రోజుతో పరీక్షలు పూర్తయ్యాయి దేవినాథ్‌కి. రాత్రి 10 గంటలు దాటింది. అప్పటి వరకు వేదతో, మోహన్‌తో కబుర్లు చెప్పి, ఇక వాళ్ళకి నిద్రొస్తోందని గ్రహించాక గుడ్ నైట్ చెప్పి తమ గదిలోకి అడుగుపెట్టింది శివకామిని. మంచం మీద వెల్లకిలా పడుకుని చేతులు రెండు గుండెల మీద ఆనించి ఆదమరచి హాయిగా నిద్రపోతున్నాడు దేవినాథ్. తలుపుకి బోల్టు పెట్టి వెనక్కి తిరిగి ఆ తలుపుకి జార్లబడి నిల్చుండిపోయింది శివకామిని. 2, 3 నెలల నుంచి రాత్రింబగళ్ళు చదివే లోకమన్నంత దీక్షగా పరీక్షలకు చదివారు. ఎంత పట్టుదల, ఎంతగా శ్రమపడ్డారు. తండ్రి మాటంటే అంత భయమా? అలసిపోయిన భర్త ముఖం చూస్తుంటే చెప్పలేనంత జాలి కలిగింది. చిన్నగా కదులుతున్న ముందరి వెంట్రుకలు నుదుటి మీద అందంగా పరుచుకున్నాయి. మూసుకున్న కనురెప్పలు సన్నగా పొడుగ్గా సాగి అతని ముఖాన్ని మరింత తేజస్సుతో నింపాయి. అలా తదేకంగా భర్త వైపు చూస్తుంటే శివకామిని మనసు తీయని మైకంతో నిండిపోయింది. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి గబాల్నా అనుకుంది. కానీ నిగ్రహించుకుని "ఉహుం." లేచి చూచి ఎంత చేదరించుకుంటారో. ఇంతవరకు ఒక్కసారైనా ఆయన తనని దగ్గరికి తీసుకోలేదు. కనీసం ఒంటి మీద చేయి కూడా వేయలేదు. మరి తనెలా దగ్గరికి వెళ్ళగలదు? ఏం వెళితే తప్ప? తన భర్త తన స్వంతం. ఆయనకిష్టం లేకపోయినా తనకిష్టమే కదా. నిజంగా ఇష్టమా? పైపై రూపానికే తను భ్రమిసిపోతోందా? ఆయన వ్యక్తిత్వం తనేం తెలుసుకోగలిగింది? ఒకే ఒక్క విషయం బాగా స్పష్టమైంది. వారికి నచ్చకపోతే చేయి వేసి తాకరు, భార్య అయినా సరే. తండ్రి ఆజ్ఞను ధిక్కరించలేక తాళైతే కట్టారు. అంతే పాపం. ఈ పరీక్షలు కూడా అంతే కాబోలు. వాళ్ళ నాన్న హుకుం. అందుకని ఎంతగా శ్రమపడ్డారు. మామగారి మీద ఆ క్షణంలో విపరీతమైన కోపం వచ్చింది. భర్తంటే అభిమానం, సానుభూతి కలిగి మరింక ఆగలేక మెల్లగా కదిలి మంచం దగ్గరికి నడిచింది. చటుక్కున మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు దేవినాథ్. ఎదురుగా శివకామిని తన వైపు ఆరాధనగా చూస్తోంది. ఏం చేయబోయిందో పెదవులు దగ్గరగా బిగించి ముందు కొంగింది. దేవినాథ్ కళ్ళు తెరవగానే ఉలిక్కిపడి వెంటనే నిటారుగా నిలబడి మీకు మీకు కప్పుదామని, అదే చలివేస్తుందేమో అని అంటూ బిగించిన పెదవుల్ని కొరుక్కుంటూ కంగారు కంగారుగా అనేసింది. దేవినాథ్ లేచి కూర్చున్నాడు. ఆమె వైపు సూటిగా చూశాడు. కప్పడానికి రాలేదని, ఇంకేదో చేయబోయిందని తెలుస్తూనే ఉంది. ఆ కోరిక తెలిపి తెలపనట్టు నిల్చున్న ఆ భంగిమ ఎంతో బావుంది. తనొక్కసారి చేతులు చాపితే చాలు వాలిపోయేటందుకు సిద్ధంగా ఉంది. కానీ ఉహుం, ఈ కోరికలు, వలపులు, కాంక్ష భార్యాభర్తల మధ్య అతి సామాన్యంగా జరిగిపోవడం కాదు తను కోరుకుంది. తనంటే తండ్రికి వెరపున్నవాడు. మనసుని చంపుకొని బలవంతంగా ఒప్పుకున్నాడు. కానీ ఆమె ఎవరి ఒత్తిడి లేకపోయినా తనని చూడకుండానే ఎందుకు ఒప్పుకోవాలి? గొప్పింటి కోడలు కావాలని ఎవరికుండదు? నాన్న అడగ్గానే ఎగిరి గంతేసుంటుంది. వెధవ డబ్బు. మనుషుల్ని ఎంతగా లోబరుచుకుంటుంది? ఎంతకన్నా ఆశయాలు, అభిరుచులు ఏమున్నాయి ఈవిడికి? అలాగే సుజాత తనకిష్టం లేదని చూచాయిగా గ్రహించి కూడా తను ఇంటికొచ్చినప్పుడు తన వైపు ప్రేమ చూపులు విసురుతూనే ఉండేది. నాన్నగారు ఒప్పుకోరు గనుక గాని, లేకపోతే ఈ పాటికి నా మెడకి చుట్టుకుని చచ్చా! ఇప్పుడామె మరొకరి భార్య. నేను మరొక ఆడదాన్ని గురించి తలచుకోకూడదు. థాంక్స్ టు రాజేష్. శివకామిని తనని కంట్రోల్ చేసుకునేందుకు కొన్ని నిమిషాల టైం తీసుకుని, ఆ తర్వాత నెమ్మదిగా ఆ దిండిలా ఇవ్వండి అని అడిగింది. అతని సూటి చూపులు భరించలేకపోతోంది. దేవినాథ్ దిండందించాడు. కొన్ని రోజుల నుండి బాల్కనీలో కాకుండా గదిలో మంచం మీదే పడుకుంటున్నాడు. చాప వేసుకుని దిండు తల కింద పెట్టుకుని బెడ్షీట్ కప్పుకుని పడుకునే శివకామినిని చూసి లోలోపల కొద్దిగా బాధ కలిగేది. ఇంట్లో అందరూ మంచాల మీదే పడుకుంటారు. గొప్పింటి కోళ్ళే ఏం సుఖం అనుభవిస్తోంది? వదినలా మంచి చీరలు కూడా కట్టుకోదు. నగలందు పెద్ద మోజు ఉన్నట్టు లేదు. ఈ పెళ్లి వలన తను మాత్రం ఏం బావుకుంది? చాప మీద దిండు వేసుకుని పడుకోబోతూ మీరు చాలా నీరసపడ్డారు. ఆరోగ్యం చూసుకోవాలి. ఎంత నాన్నగారు చెప్పినా మీరంతగా శ్రమపడి చదవాలా? అని అడిగింది శివకామిని. నాన్నగారు చెప్పారనా? "ఉహుం, కాదు. సీఏ పాస్ అవ్వాలి. అది నా ధ్యేయం" అన్నాడు దృఢంగా. అంటే బిజినెస్ అకౌంట్స్ అన్నీ చూడాలనే కదా? ఒక్క చూపు విసిరాడు తీక్షణంగా. బెడ్ లైట్ కాంతిలో కూడా ఆ చూపులో నిరసన స్పష్టంగా కనిపించింది. కాదు. నేను సీఏ సాధిస్తే స్వతంత్రంగా వేరే జాబ్ చూసుకోగలను. నాకు ఈ బిజినెస్ వ్యవహారాలు చూస్తూ నాన్న ఒద్దికలో బ్రతకడం ఇష్టం లేదు. నిజానికి సీఏ అయిన వాడికి స్వంత బిజినెస్‌ని చూసుకోవడం ఎంతో మేలు, వీలు కూడా. కానీ నాకు మాత్రం ఇష్టం లేదు. నాన్నగారి ఉద్దేశం నేను ఈ పరీక్ష పాసయితే ఇక వ్యాపారంలో అకౌంట్స్ అన్నీ చూడమనాలనే. కానీ నాకున్న అభిప్రాయం వేరు, నా సంకల్పం వేరు, నా చూపు వేరు. అందుకని ఈసారి పాసయి తీరాలని అంత దీక్షగా చదివాను. తప్పకుండా పాసైపోతాను. అప్పుడు స్వేచ్ఛగా, హాయిగా
దేవినాథ్ చెప్పుకుపోతున్నాడు. శివకామిని కళ్ళల్లో మెరుపు అతను గమనించడం లేదు. ఆమెకి ఆ మాటలు వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది. అతని యందు గౌరవం కలుగుతోంది. అన్నయ్యలా నాకు రాజీ బ్రతుకొద్దు అంటే సంసార విషయంలో భార్యమాటకి గంగిరెద్దులా తలవూపడం ఎంత అసహ్యం, ఎంత అనామకం. ఆవిడ ఎంత చెప్తే అంత. నాన్నగారి నీడ నుంచి వదిన చాటుకి తప్పుకుంటున్న జీవితం అన్నయ్యది. వాడి తిండి, డ్రెస్సు, నడవడి, ఆఖరికి చేతి ఉంగరంలో కూడా వదిన పెత్తనం. రూపు, గుర్తులు ముద్రించుకుపోయాయి. అదో జీవితమా? నాన్సెన్స్. వివాహం వరకు అన్ని విషయాల్లో తల వంచిన నా లైఫ్ ఇక ఎవరి ప్రమేయం లేకుండా స్వేచ్ఛావాయువులు పీల్చుకోబోతోంది. దేవినాథ్ మంచం మధ్యలో కూర్చుని బెడ్ లైట్ వంక చూస్తూ చెప్తున్నాడు. శివకామిని చాప మీద కూర్చుంది. అరచేతిలో చెంపని ఆనించుకుని భర్తని చూస్తోంది. ఆమె పెదవులు విచ్చుకుంటున్న తామర మొగ్గలా క్రమక్రమంగా విశాలమవుతున్నాయి. ఆమె హృదయం క్షణక్షణం ఆనంద తరంగాల పొంగుతో నిండిపోతోంది. దిమ్ముగా వెలుగుతోన్న బెడ్ లైట్ కాంతిలో భర్తనే చూస్తోన్న శివకామినికి అతనొక వెలుగు పుంజంలా, అతని వ్యక్తిత్వం కుప్పపోసిన వెలుగు రాశిలా కనిపిస్తోంది. అతన్ని అప్పుడే కొత్తగా చూస్తున్నట్టు ఈ పెళ్ళికొడుకు తనకి చాలా చాలా నచ్చాడు అనే అర్థంతో అపురూపంగా చూస్తోంది. హఠాత్తుగా తన ధోరణి ఆపి భార్యవైపు చూశాడు దేవినాథ్. చెక్కిన శిల్పంలా అలా కూర్చున్న శివకామిని అతనికి చాలా వింతగా కనిపించింది. ఎంతో ప్రసన్నంగా ఉంది ఆమె ముఖం. క్షణం పాటు అలాగే చూసి తర్వాత తేరుకుని, ఓ చాలా రాత్రైంది, పడుకో అనేసి మంచం మీద పక్కకు తిరిగి పడుకున్నాడు. శివకామిని ఇంకా అలాగే చూస్తోంది. అతను ఇంకా కూర్చునున్నట్టే ఊహిస్తోంది. తను కోరుకున్న వ్యక్తిత్వం ఇదే. తన భావ లహరిలో తేలియాడు పురుషుడు ఇతడే, ఇతడే. తన మానస మందిరంలో నిలుపుకున్న ప్రియతముడు ఇలాంటి ప్రత్యేకత గలవాడే. అతని ఉనికి ఇప్పటికి తనకి సుస్పష్టమైంది. వేద చెప్పిందాన్ని బట్టి సుజాతలా మరీ ఫ్రీ బర్డ్లా మెదలడం కూడా నచ్చదట. వదిని గారిలా ముంగిలా ఉండి భర్తని గిరిగీసి నిలబెట్టే మనస్తత్వం కూడా మెచ్చరు. నిజంగానే ఆ రెండు రకాలు రెండు విభిన్న దృక్పథాలు. ఆ మధ్య రకమే తన మనస్తత్వం. ఓహ్, తనెంత అదృష్టవంతురాలు! ఇక తనెంత కాలమైనా నిరీక్షించగలదు. మెల్లగా చాప మీదకు జారింది. ఎదురుగా క్యాలెండర్లో ఉమాదేవి కనిపించింది. శివకామిని తన్మయంగా కళ్ళు మూసుకుంది. ఎక్కడ్నుంచో పూలజల్లు పైన కురుస్తున్న అనుభూతి. ఎవరో దోసిళ్లతో సెలయేటి నీళ్లు మీదకి జల్లుతున్నట్టు ఊహ. పరవశంతో ఎప్పుడో నిద్రలోకి వెళ్ళింది. గౌరికి నెలలు నిండాయి. కూర్చుని చేసే చిన్న చిన్న పనులు తప్ప అలసిపోయే పనులేవీ చేయనివ్వడం లేదు సరస్వతమ్మగారు. మరో కొత్త మనిషి కొన్ని రోజుల కొరకు పెట్టుకున్నారు. ఆమె బాగా ముసల్ది, పైగా సోమరి. కొంత చేతగాక మరికొంత చేయదలుచుకోలేక ఏదో ముడుపు చెల్లించుకుని పోదామన్న ధోరణిలో చేస్తోంది పనులు. ఒకరోజు తెల్లవారుజామున గౌరికి ఆడపిల్ల పుట్టింది. పురుడు నీలోఫర్ ఆసుపత్రిలో పోసుకుంది. అప్పన్న పూర్తిగా ఆసుపత్రిలో దాని దగ్గరే ఉండిపోయాడు. ఆ రోజు ఇంట్లో అంతా సంతోషంగానే ఉన్నారు. సిరి తర్వాత ఆ ఇంట్లో మళ్ళీ చంటిపిల్లలు లేరు. గౌరీ పని మనిషి అయినా ఇంటి మనిషిలా కలిసిపోయింది. దానికి ఆడపిల్ల పుట్టిందంటే అదేదో ఇంట్లో కోడలకో కూతురుకో పుట్టినంత సంబరంగా ఉన్నారు సరస్వతమ్మగారు. కృష్ణవేణమ్మ గారికి కూడా సంతోషంగానే ఉంది. ఒక్క జానకి, శ్రీహరి మాత్రం అందరి ఆనందం చూసి చేదరింపుగా మూతి విరుచుకున్నారు. ఆఫ్టర్ ఆల్ వెధవ పని మనిషికి కూతురు పుడితే ఏంటట? మన ఇంట్లో జాని కాకుండా ఏ రాణియో మరో పిల్ల ఉంటే దానికి పుడితే ఎంతో ఇది అంతే. దొడ్లో పాకలో ఆవులకి దూడలు పుట్టలేదా? చచ్చ, బొత్తిగా వీళ్ళకి మతి లేదు అనుకుంది జానకి. ఆ రోజు రాత్రి టీవీ చూస్తున్నంతసేపు కృష్ణవేణమ్మ గారు గౌరిని తలుచుకుంటూనే ఉన్నారు. వెర్రిపిల్ల, తల్లి లేదు. ఆపద సమయంలో ఎంత అవస్థ! అభిగాడు అన్నీ చూసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పౌరాణిక సినిమాలంటే దానికి ఎంత ఇష్టమో. పక్కన కూర్చున్న శివకామిని భుజం తడుతూ నీకెప్పుడు పుడతారో అన్నారు. శివకామిని నవ్వి ఊరుకుంది. ఏంటో చాలా చాలా మాట్లాడుతూనే ఉన్నారు కృష్ణవేణమ్మ గారు. టీవీ చూస్తున్నప్పుడు ఆవిడ అసలు మాట్లాడేవారు కాదు. అలవాటుకి విరుద్ధంగా ఉంది ఆ రోజు ఆవిడ తీరు. ఇదంతా గౌరికి పిల్ల పుట్టిందనేనా? కడుపుతో ఉన్నమ్మ కనక మాంతుందా అని శివకామిని కొంత విడ్డూర పడకపోలేదు. తెల్లవారుజాముని లేచి శివకామిని అత్తగారు ఎందుకో కంగారు పడుతుంటే ఏంటి అని అడిగింది. కృష్ణవేణమ్మ గారికి అర్ధరాత్రి నుంచి ఆయాసం ఎక్కువగా ఉందని మామగారు డాక్టర్ గారికి ఫోన్ చేశారని చెప్పారు. మరో గంటలో ఇల్లంతా హడావిడిగా తయారైపోయింది. డాక్టర్ రావడం, కృష్ణవేణమ్మ గారిని పరీక్షించడం, ఇంకా ఆవిడ ఆఖరి గడియల్లో ఉందని చెప్పడం జరిగిపోయింది. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. తప్పనిసరి కాలకృత్యాలు తీర్చుకున్నారు తప్ప టిఫిన్లు, భోజనాలు వగేరా ప్రయత్నాలేవీ లేవు.
తెలిసిన వాళ్ళెవరో అప్పుడే వస్తున్నారు. అసలే ఆవిడ రుద్రాలు. ఆఖరి గడియల్లో ఉండేసరికి భుజంగరావు గారు అచేతనంగా తల్లి మంచం పక్కనే కూర్చుండిపోయారు. 10 గంటల ప్రాంతంలో కళ్ళు తెరిచి తులసి తీర్థం పోస్తున్న కొడుకుని తృప్తిగా చూస్తూ అలా చూస్తూనే వెళ్ళిపోయారు కృష్ణవేణమ్మగారు. భుజంగరావు గారు 2 చేతుల్లో ముఖం దాచుకుని కుర్చీలో కూలబడిపోయారు. సరస్వతమ్మ గారు ఏడుస్తున్నారు. డాక్టర్ గారు భుజంగరావు గారి భుజం తట్టి, పెద్దావిడ ఎక్కువ బాధపడకుండా పోయారు, మీరు ధైర్యం తెచ్చుకోండి అనేసి వెళ్ళిపోయాడు. ఇంకో గంటకంతా మిత్రులతో నిండిపోయింది ఇల్లు. రోడ్డంతా కార్లతో, ఆటో, స్కూటర్లతో నిండిపోయింది. ధనుష్ కోటి గారు భుజంగరావు గారిని అంటిపెట్టుకునే ఉన్నారు. వర్కర్స్ అంతా వచ్చారు. జరగవలసిన కార్యక్రమం ముగిసి ఇల్లంతా శుద్ధి చేసి భోజనాలు అయ్యాయనిపించారు. నిజానికి ఎవరో తినలేదు. జానీ కూడా ఏమీ తినలేదు. ఆసుపత్రిలో గౌరిని అప్పన్న ఓదార్చలేకపోయాడు. నర్సు కోపడ్డాక ఊరుకుంది. మామ, నేను ఆఖరిసరిగా పెద్దమ్మగారిని చూడలేకపోయినాను. చిన్న కోళ్ళగారు వచ్చాక నేను అసలు పెద్దమ్మగారికి ఏమీ చేయనేలేదు అని విచారపడింది. పోనీలే, వాళ్ళంతా మంచివారు గనుక మనల్ని స్వంత మనుషుల్లా చూసుకున్నారు. నువ్వంత చనువుగా ఉండగలిగావు. అక్కడికి అదే చాలు. నువ్వు ఇప్పుడు పచ్చి బాలింతరాలివి. కళ్ళనీళ్లు పెట్టుకోకూడదు, ఊరుకో అంటూ వీపు నిమిరాడు. 10వ రోజు నాటికి బంధువులంతా దిగారు. పెద్దవాళ్ల చావు పెళ్లితో సమానమని ఎందుకంటారో అప్పుడు అర్థమైంది శివకామినికి. ఇల్లంతా బంధు మిత్రాదులతో నిండిపోయింది. కాఫీలు, టిఫిన్లు, భోజనాలు, నవ్వులు, సంతోషాలు, ముచ్చట్లు, ఏదో పెళ్లిలా ఉంది. జానకి తల్లి తండ్రి వచ్చారు. శ్రీహరికి మామగారితో మంతనాలు ఎక్కువయ్యాయి. రత్నాం వచ్చింది, కనకాచలం రాలేదు. అదేంటమ్మా, ఈ సమయంలో మామయ్య వచ్చి ఉండాల్సింది, మామూలుగా రావడం ఎందుకు? తల్లిని చాటుగా అడిగింది శివకామిని. ఎలా వస్తాడమ్మా, వీధిలోకి రావడానికే ముఖం చలక ఇంట్లోనే ఉంటున్నాడు. అది ఎంత పనిచేసిందో తెలుసా? రాజ్యం మాట నేను చెబుతోంది. ఇప్పుడు దానికి 3వ నెలట రహస్యంగా చెప్పింది రత్నాంబ. ఆ, అలాగా, అయితే సూర్యం తొందరపడ్డాడన్నమాట. నయం, సూర్యం కాదు, ఆ వెధవ రెడ్డిగారి కొడుకట. ఏంటి, నరేంద్ర? ఆ, నరేంద్రుడే. అయినా దీనికి అసలు బుద్ధుందా? ఒళ్ళుపై తెలియకుండా ఏం తిరుగుళ్ళు. మొదట ఈ సంగతి తెలుసుకుని అత్తయ్య నా దగ్గర దాచింది. ఆ సూర్యంగాడి పని అనుకుని మామయ్య వెళ్ళి వాణ్ణి చాటుగా కలుసుకుని 4 దులిపొచ్చాడట. పాపం, ఆ సూర్యం నోరెత్తి ఒక్క మాట కూడా అనలేదట. ఇంకా ముహూర్తాలు పెట్టిస్తానన్నప్పుడు కూడా ఏమీ అనకుండా మౌనంగా ఊరుకున్నాడట. తీరా ఇంటికొచ్చి ఆ విషయాలన్నీ చెప్పేసరికి ఆ రాజ్యం గొల్లుమని ఏడ్చిందట. అప్పుడు చెప్పిందట అసలు సంగతి. సూర్యం ఏ పాపం ఎరగడని, అంతా ఆ నరేంద్రగాడే వంచాడని ఒకటే గోల పెట్టిందట. ఇదంతా ఇంట్లో మల్లగొల్లాలు పడి తర్జన భర్జనలయ్యాక అప్పుడు అత్తయ్య నాకు చెప్పింది. మావయ్యకి ముఖం చెల్లక బయటికి రావడం మానుకున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో తోచక ఇంట్లో అలా దిగాలుపడి ఉన్నాడు. శివకామిని నిర్ఘాంతపోయింది. ఎంత పని జరిగింది? ఏంటిప్పుడు దారి? గట్టిగా మాట్లాడుకునే సమయం కాదు, అంతా వింటారు. అసలే తమ తాహతో అత్తగారితో తోగలేదు. దానికి తోడు తన మేనమామ కూతురు ఈ అపభ్రంశపు పని చేసి మరీ తలవంపులు తెచ్చింది. గరళం మింగి దాచుకున్న పరమశివుళ్ళ ఆ దుర్వార్తని మనసులో ఓ పక్కకు నెట్టి యథావిధిగా ఇంటికొచ్చిన చుట్టాల్ని మర్యాదించే ప్రయత్నంలో మునిగిపోయింది శివకామిని. మాధవ, గిరి వచ్చారు. ఈ మధ్య 1-2 సార్లు మోహన్ వాళ్ళ హాస్టల్కి వెళ్ళొచ్చాడు. అందువల్ల బాగా ఆత్మీయత పెరిగి ఇప్పుడు వాళ్లతో ఎంతో కులాసాగా చలాకీగా మాట్లాడాడు. గౌరీ ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చింది. చంటి పిల్లని చూడాలని సరస్వతమ్మ గారు రేకుల షెడ్డు దగ్గరికి వెళితే అది కృష్ణవేణమ్మ గారిని తలుచుకుంటూ బౌరుమని ఏడ్చింది. సరస్వతమ్మ గారు ఊరడించి, వెర్రిమొద్దు, బాలింత్రాల్వి ఎక్కువగా ఏడవకూడదు అని అభిమానంగా మందలించారు. కార్యక్రమాలన్నీ ముగిసి ఎక్కడి వారక్కడికి వెళ్ళిపోయారు. మొదటే ఆ భవంతిలో ఎప్పుడూ నిశ్శబ్దం నిల్చుండేది. ఇప్పుడు మరింత చిక్కగా పేర్కొంది. ఎప్పుడూ గంభీర సముద్రంలా అనంత నిశ్చలంగా ఉండే భుజంగరావు గారు తల్లి మరణంతో దిగాలు పడిపోయారు. 80 ఏళ్లు బ్రతికిన రుద్రాలు ఎల్లకాలం జీవించుండదు. ఆమెది పరిపూర్ణమైన జీవితం. అయితే భుజంగరావు గారికి ఒక్క తల్లి దగ్గరే మనసు విప్పి మాట్లాడే అలవాటుంది. అమ్మొక్కతే ఆయనకి అత్యంత ఆప్తురాలు. బుద్ధి ఎరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకి ఆమెకి గల అనుబంధం ఎంత బలమైందో మరింకెవరి దగ్గర ఆయనకి సన్నిహితం కుదరలేదు. ఆఖరికి భార్య దగ్గర కూడా. ఇప్పుడు ఆ అమ్మ వెళ్ళిపోయింది. ఆ గది, ఆ మంచం శూన్యంగా కనిపిస్తున్నాయి. తను అకస్మాత్తుగా ఒంటరివాడైపోయినట్టు, ఇంట్లో వాళ్ళంతా తనని దూరంగా నిల్చోబెడుతున్నట్టు చాలా కొత్తగా ఫీల్ అయ్యారు భుజంగరావు గారు. హాల్లో కూర్చుని తల్లుండే గదివైపు చూస్తూ సిగరెట్లు కాలుస్తూ నిర్జీవంగా గంటలు గంటలు కూర్చుండిపోయేవారు.
ఏ వ్యవహారాలు చూడడం లేదు. చూడాలనిపించడం లేదు ఆయనకి. జానీ రోజూ ఆ గదిలో వాసన చూసొచ్చి భుజంగరావు గారి కాళ్ళ దగ్గర కూర్చుని మౌనంగా మూగగా రోదించేది. అందుకు నిదర్శనంగా దాని కళ్ళల్లో నుంచి సన్నగా నీరు కారేది. వారం రోజుల వరకు బిస్కెట్లు గాని పాలు గాని ముట్టుకోలేదు. ఎన్ని పనుల్లో ఉన్నా శివకామిని వీలు చేసుకుని జానీ దగ్గర కూర్చుని బ్రతిమాలి దాని చేత తినిపించేది. హాల్లో అలా యజమాని ఆ బంటు ఒకరికొకరు మూగవేదన నివేదించుకుంటూ నిర్జీవంగా కూర్చుంటే సాహసించి ఎవరూ వాళ్ళని పలకరించడం లేదు. శివకామిని మాత్రం భరించలేకపోయింది. మామగారు కినులై కూర్చుండిపోవడం ఆమెకి బాధగా, మనసుని కుదిపినట్టుగా ఉంది. అత్తగారు సైతం మామగారిని సముదాయించలేరు. ఆవిడికి ఆయన దగ్గర భయమే తప్ప అనునయించే శక్తి లేదు. శివకామినికి మామగారిని చూస్తుంటే ఆర్ద్రతగా ఉంది. మామగారు, మీరు పెద్దలు. నేను చెప్పదగిందాన్ని కాదు. మీరిలా ఎంతకాలం విచారించినా లాభం లేదు. అమ్మమ్మగారు అదృష్టవంతులు. మీలాంటి కొడుకుని ఎంతమంది తల్లులు పొందగలరు? మీరిప్పుడు కుంగిపోతే అమ్మమ్మగారి ఆత్మ శాంతించదు. మీకన్నా చిన్న వయసులో మేం తండ్రిని పోగొట్టుకున్నాం. కానీ నాన్న ఆఖరి క్షణం వరకు మాకు ధైర్యం చెప్పి కర్తవ్య బోధ చేస్తూనే ఉన్నారు. మమ్మల్ని బట్టి చూస్తే మీరెంత నయమో ఆలోచించండి. కొంతకాలం మానసిక శాంతి కోసం మీరు అత్తగారు కలిసి యాత్రలకి వెళ్ళిరండి. ఈ వాతావరణం నుండి కొన్నాళ్ళైనా దూరంగా ఉండండి. భగవత్ దర్శనాలు, నదీ స్నానాలు ఇప్పుడు మీకు చాలా అవసరం అంటూ ఎంతో శాంతంగా ప్రేమగా చెప్పింది. భుజంగరావు గారి మానసం ఎంతగానో ఆనందించింది. ఈ సలహా ఎవరు చెప్పగలిగారు? ఈ సమయంలో ఈ సూచన ఎంత ఆమోదనీయంగా ఉంది. తనకెంతకాలం నుంచో యాత్రలు చెయ్యాలనే ఉండేది. ఎప్పటికప్పుడే తీరిక చిక్కేది కాదు. తల్లిపోయాక ఈ సందర్భంలోనైనా ఈ యాత్రలు చేసుకునొస్తే ఎంతో శాంతిగా ఉంటుంది. అమ్మా శివకామిని, చిన్నదానివైనా చక్కని సందేశం ఇచ్చావు. తప్పకుండా వెళతాం అన్నారు సంతోషంగా. భర్తతో ఇన్నాళ్లకి యాత్రలు చేయగలిగే అదృష్టం కలగబోతున్నందుకు సరస్వతమ్మగారు సంబరపడ్డారు. ఇల్లు వదిలి మురిసిపోయారు. అవి యాత్రలే అయినా ఆవిడికి హనీమూన్కి వెళుతున్నప్పటి ఆనందం కలిగింది. శివకామిని తల మీద చేయి వేసి కృతజ్ఞతగా నిమిరారు. పాపం అత్తగారు మామగారి సాన్నిధ్యాన్ని ఎంతగా కోరుకుంటున్నారు కదా. భార్యాభర్తల మధ్య ఉండవలసిన అవగాహన, అనురక్తి వీళ్ల మధ్య బొత్తిగా శూన్యం. అమ్మా నాన్న ఎలా ఉండేవారు అనుకొని అత్తగారి మీద జాలిపడింది శివకామిని. వారం రోజుల తర్వాత బిజినెస్ వ్యవహారాలన్నీ హెడ్ గుమస్తాకి, శ్రీహరికి, కొన్ని దేవినాథ్కి ఒప్పజెప్పి ఉత్తరదేశ యాత్రల కోసం టికెట్స్ బుక్ చేయించుకున్నారు భుజంగరావు గారు. ఇంటి బాధ్యతలన్నీ కోడళ్లకి అప్పగించి బట్టలు సామాన్లు సర్దుకున్నారు సరస్వతమ్మగారు. అమ్మా నాన్న రైలుకి వెళ్ళాక అబ్బా, అమ్మ ముఖంలో ఎంత సంతోషం కనపడింది అనుకున్నాడు దేవినాథ్. తెల్లవారుజామునే లేచి స్నానం ముగించి వెండి సజ్జలోకి పూలు కోయడం, పూజా మందిరం శుభ్రపరిచి పూజ చేయడం శివకామిని చేసే మొదటి కార్యక్రమాలు. అప్పటికి జానకింకా లేవదు. మల్లన్న, అప్పన్న లేస్తారు. పాలు పితికి తోటలో నీళ్లు పోస్తాడు మల్లన్న. కారు తుడిచి, స్కూటర్లు తుడిచి మార్కెట్కి వెళతాడు అప్పన్న. కొత్త పని మనిషి పాచి పనులు, అంట్లు చూస్తుంది. అంతా పొద్దున్నే గౌరి లేచి చంటిపిల్ల సంగతి చూసుకుంటూనే కొత్త మనిషి మీద అజమాయిషీ చేస్తుంది. అది విసుక్కున్నా కసిరినా సరే. ఈ లోపల మణి అయ్యర్ టిఫిను, కాఫీలు తయారు చేస్తుంటాడు. ఇంట్లో భుజంగరావు గారు, సరస్వతమ్మ గారు ఉన్నప్పుడు కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతూ ఉండేవో ఇప్పుడు కూడా సరిగ్గా అలాగే జరగాలనే ఆరాటం శివకామినిది. ఇన్నాళ్ళకి పెద్ద కోడలుగా తనకి అధికారం చేతికొచ్చింది. తాళం చెవులు బొడ్లో దోపుకుని అందరి మీద పెత్తనం చెలాయించాలి. అత్తగారు, మామగారు లేనప్పుడు కూడా వాళ్ళ అడుగుజాడల్లోనే నడవడమేమిటనే ధిక్కరింపు జానకిది. అందుకనే బారెడు పొద్దెక్కాక బద్ధకంగా లేచి బయటకొచ్చేది. అప్పటికే అంతా లేచి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటుంటే చేదరింపుగా చూసేది. గానుగెద్దు బతుకులు, అలవాటైన గాడిలో పడిపోవడమే తప్ప ఓ స్వేచ్ఛ, ఆనందం తెలిసేడుసినా మరుదుల్ని, ఆడబిడ్డని ఆ విధంగా అనుకునేది. శివకామినిని అసలు తన తోటి కోడల్లా భావించనే లేదు. అందరూ పనివాళ్లలో ఆమె ఓ పని మనిషి. దూరపు బంధువుని తెచ్చి ఇంట్లో నమ్మకంగా పనికి పెట్టుకున్నట్టు ట్రీట్ చేసేది. అత్తగారు తనకి పెత్తనం ఒప్పజెప్పి వెళ్ళి అప్పుడే 4 రోజులైంది. ఈ 4 రోజుల నుండి తను లేచేసరికి తన ప్రమేయం లేకుండా శివకామిని చెప్పు చేతల్లో కార్యక్రమాలన్నీ జరిగిపోతూ తనని పట్టించుకోకపోవడం జానకి సహించలేకపోయింది. పచ్చని పంట చేను మీద చీడపురుగు వాలినట్టు తోచింది. ఈ ఇల్లు ఐశ్వర్యం, హోదా అంతా కళకళ్లాడే పైరు లాంటిది. దానికి పెద్ద కొడుకు, కోడలు యజమానులు. ప్రస్తుతం అత్తగారొచ్చే వరకు అంతా తన పెత్తనంలో సాగాలి అనుకుంది. సిరిని, శ్రీహరిని మరుదులతో, ఆడబిడ్డతో పాటు డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరనివ్వలేదు.
7 గంటలకి స్నానాలు ముగించుకుని దేవీనాథ్, మోహన్, వేద డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేశారు. అప్పటికే శివకామిని పూజ ముగించి ప్రసాదం పళ్ళెం తీసుకుని తయారుగా నిల్చుండేది. పగడం రంగు పట్టుచీర కట్టుకుని జరి అంచు జాకెట్ వేసుకుని జారుముడిలో మందార పువ్వో నందివర్ధనమో దోపుకుని కనుబొమ్మల మధ్య నిండుగా పెద్ద బొట్టు, దానికి పైన చిన్న విభూది చొక్కా పెట్టుకునేది. ఒంటిరాయి ముక్కు పుడక, చెవులకి దుద్దులు, చేతికి 2 జతల గాజులు, మెళ్ళో పుస్తెల తాడు, పక్కన సన్న గొలుసు తప్ప ఎక్కువేమీ లేవు. చిన్నదినా, అప్పుడే పూజ అయిందా? నువ్వెప్పుడు లేచావు అని అడిగింది వేద మొదటి రోజున. నవ్వింది. మామూలుగా లేచేవాళ్ళకే. అప్పుడు అత్తయ్య గారికి అన్ని అందించి పక్కన కూర్చుని చూసేదాన్ని. ఇప్పుడు ఆ టైంలో నేను పూజ చేస్తున్నాను. ఆ మొదటి రోజు శ్రీహరి, సిరి కూడా ఉన్నారు. ముందుగా బావగారికి, భర్తకి పెట్టి తర్వాత మిగిలిన వాళ్ళకి పెట్టింది ప్రసాదం. జానకింకా స్నానం చేయలేదు. ఆ ఇంట్లో అలవాటుకి విరుద్ధంగా ఆ రోజే మొదలైంది. ఎప్పుడో ఒంట్లో నలతగా ఉంటే తప్ప ఆ సమయానికి అందరి స్నానాలు ముగించవలసిందే. కానీ ఇంతకాలానికి మొదటిసారిగా జానకి స్నానం చేయలేదు. అంతకు ముందు రోజే అత్తమామలు యాత్రలకు వెళ్లారు. ఇక వరుసగా 4 రోజులు అలాగే జరిగిపోయింది. పొద్దెక్కి లేవడం, స్నానం చేయకపోవడం, ఈ లోపల మిగిలిన వాళ్ళ కార్యక్రమాలు చకచకా సాగిపోవడం, ఆఖరికి భర్త సిరి కూడా స్నానాలు కానిచ్చేయడం జానకికి తెగ్గగా అనిపించింది. అక్కడికి తనొక్కతే దోషిలా మిగిలిపోవలసి వస్తోందన్న ఉక్రోషం శివకామిని మీద క్రోధంగా మారింది. ఆ రోజు శివకామిని ప్రసాదం పళ్ళెం తెచ్చేసరికి శ్రీహరి, సిరి డైనింగ్ టేబుల్ దగ్గర లేరు. తమ గదిలో వాళ్ళకి టిఫిన్లు పెడుతోంది జానకి. చిన్నగా నిశ్వసించి భర్త చేతిలో ప్రసాదం పెట్టింది శివకామిని. తర్వాత వేద, మోహన్ తీసుకున్నారు. వరుసగా 2 రోజులు అలాగే నడిచింది. ఇక ఇంతే కాబోలనుకుని మౌనంగా తన విధులు తను నెరవేర్చుకుపోతోంది శివకామిని. పెద్ద వదిన సంగతి ముందే తెలుసు గనుక మిగిలిన వాళ్ళంతగా పట్టించుకోలేదు. భోజనాల తంతు కూడా అలాగే మారింది. శివకామిని టిఫిన్లు పెడుతున్నప్పుడు, భోజనాలప్పుడు ఎంతో అభిమానంగా జోకులు వేస్తూ నవ్వుతూ తినిపించేది. వేద, మోహన్ పసిపిల్లల్లా తుళ్ళి తుళ్ళి పడేవారు. లేడి పిల్లలా ఎగిరి పడేది వేద. డైనింగ్ హాల్ ఆనంద డోలికల్లా ఊగేది. వసంతకాలంలో కుహు రావాలు, శీతాకాలపు వెన్నెల కాంతులు, శ్రావణ మాసంలో తేలే మేఘాల సందడి ఆ హాలంతా పొరుచుకుంటున్నట్లుండేది. మనస్ఫూర్తిగా నవ్వుతున్న ఆ నవ్వులు మంజీర నాదాల్లా గలగలమంటూ పైకప్పులకి ఢీకొని తరంగాల వలె హాలంతా వ్యాపించేవి. దేవీనాథ్ ముసిముసి నవ్వులతో సరిపెట్టాలని చూసినా అతని పెదవులు అతనికి తెలియకుండానే విడిపోయి నవ్వు బయటికి ఒలికి పడేది. శివకామిని చెబుతుంటే మోహన్ నవ్వు ఆపుకోలేకపోయేవాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. ఎక్కువగా నవ్వితే మోహన్కి కన్నీళ్ళొస్తాయి. వేద నవ్వుతుంటే ఆ పన్ను మీద పన్ను ఎంతో ఆనందంగా కనిపిస్తుంది. ఓరగా దోరగా చూసేది దేవినాథ్ వైపు. బిగబట్టుకున్న పెదవుల్లో చిరునవ్వులు, ఎర్రగా కందినట్టున్న చెంపలు ముచ్చటగా అనిపించేవి. మంచినీళ్ల కోసం తలెత్తి చూసిన దేవినాథ్కి తన వైపు చూస్తోన్న శివకామిని కనిపించేది. తన చూపులు కలవగానే ఆమె కనురెప్పలు సిగ్గుగా, బరువుగా జారిన సిల్కు తెరల్లా కిందకి వాలిపోయేవి. గ్లాసు మీద నుంచి దొంగతనంగా భార్యని చూసేవాడు. ఇంతకుముందు పట్టుచీర విప్పేసి మామూలు నేతచీర కట్టుకుంది. జారుజారుగా జడలుకుంది. పూజవేళ ఆ వస్త్రధారణ వేరు, ఆ నిండుతనం వేరు. ఆ తర్వాత మణయ్యర్ డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ కోసం అన్నీ అమర్చేలోగా తను డ్రెస్సు మార్చుకుని సాదా వేషంతో చలాకీగా వడ్డనకొచ్చేది. చమత్కారంగా మాట్లాడడమే కాదు, తళుక్కున విద్యుత్ తరంగంలా సిగ్గుచూపుల విసర్నూ కలదు అనుకున్నాడు దేవినాథ్. ఇంతవరకు శివకామిని దగ్గర వేదకి, మోహన్కి బాగా కలుపుగోలు ఏర్పడింది గాని దేవినాథ్కి ఆమెని గురించి స్టడీ చేసేటంత అవకాశం రాలేదు. ఎప్పుడైనా వేద, మోహన్ చెప్తే ఓహో అనుకునేవాడు. తండ్రి దగ్గర ఆమె నిర్భీతిగా మొసులుతూ ఉంటే అచ్చులు పొందేవాడు. అదంతా జానతనం, లేకపోతే ఈ ఇంటి కోడలు కాగలుగుతుందా అనుకున్నాడు. కానీ శివకామిలో తాను ఊహించని గొప్పతనమేదో ఉందనిపిస్తోంది. ఈ 4-5 రోజుల నుంచి అన్ని విషయాల్లో ఆమెతో సన్నిహితం ఎక్కువవుతోంది. అది తప్పనిసరి అయినా అయిష్టంగా లేదు. గదిలో సిరి చూపులన్నీ గుమ్మంపైనే ఉన్నాయి. ఆ పాప చెవులకి హాల్లో వాళ్ళ నవ్వులు వినిపిస్తున్నాయి. ఈ గది ఏం బావుండలేదు. అమ్మెలా ఎందుకు చేస్తోందని ఆ పాప మనసు చిన్నబోతోంది. ఎంచక్కా వాళ్ళు మాట్లాడుకుంటుంటే డాడీ తను ఇక్కడెందుకు తినాలి? మమ్మీ డాడీ ఏవేవో చిన్నగా చెప్పుకుంటారు. తనకేమీ అర్థం కావు. పోనీ తననొక్కదాన్నే వాళ్ళ దగ్గర కూర్చొనివరాదా? ఏ సిరి, ఏంటలా చూస్తుండిపోయావు? తిను అని గద్దించింది జానకి. పాప అలిగింది. కోపంగా ముఖం తిప్పేసుకుంది. చూసారా దాని పొగరు?
హాల్లో వాళ్ళ గోల ఏమన్నా బాగుందా? ఏంటా వికవికలు పక్కపక్కలు? వాళ్ళతో కలినిస్తే సిరి బాగుపడుతుందా? ఈ మధ్య అస్తమానం ఆ చిన్నవాడి దగ్గరికే చేరుతుంది. ఏమీ లేకున్నా ఇక్కడికొచ్చి నేర్పుగా అందరినీ ఆకట్టుకుంటోంది. మామగారితో సైతం ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో తెలుసా? ఆ, అదంతా వలపనడం. లేకపోతే ఈవిడ గారికి నిజంగా అంత అభిమానం, ఆప్యాయం మండిపోయాయా? అయినా పేదింటి బుద్ధులు పెద్దింటికొచ్చినా పోతాయా? అందరి మనల్ని పొందాలని ఆ తాపత్రయం. పని మనుషులు చేయాల్సిన పనులన్నీ తను చేస్తోంది. ఛీ! సునకాన్ని సింహాసనం మీద కూర్చోమంటే చేతనవుతుందా? పోనీయండి, ఎలా ఏడిస్తే నాకేం? మనకి మంచి అవకాశం కలిసొచ్చింది. మా నాన్న మొన్ననే ఉత్తరం రాశాడు. మీరు వెంటనే ఆ పని పూర్తి చేయండి రహస్యంగా చెప్పింది. శ్రీహరి తల ఊపి, నాకు తెలుసు జానకి అన్నాడు గర్వంగా. విజయసూచకంగా నవ్వింది జానకి. ఇవేమీ పట్టని సిరి పక్కకు తిరిగిపోయి టిఫిన్ తినక దిక్కులు చూస్తోంది. నువ్వేంటి? అయితే డాడీ నిన్ను స్కూల్కి ఇంక కారులో డ్రాప్ చేయరు. బాబాయే గతి బెదిరించింది జానకి. ఏం పర్వాలేదు. మోహన్ బాబాయ్ ఇప్పుడు నన్ను చక్కగా తీసుకువెళ్తున్నాడు. నేను స్కూటర్ మీదే వెళతాను అంది పాప నిర్భయంగా. ఆ పాప చెప్పింది నిజమే. శివకామిని మోహన్కి నచ్చ చెప్పడం వలన ఇప్పుడు మోహన్ స్కూటర్ నెమ్మదిగా నడుపుతున్నాడు. మునుపటికన్నా చాలా మారిపోయాడు. సిరితో ఎంతో ప్రేమగా బిహేవ్ చేస్తున్నాడు. ఆంటీ ఎంచక్కా కథలు చెప్తుంది. బొమ్మలకి ముస్తాబు చేస్తుంది. మంచి మంచి బొమ్మలు తీసి టీవీ మీద, రేడియో సెట్ మీద, టేబుల్స్ మీద చక్కగా డెకరేట్ చేస్తుంది. ఇన్నాళ్ళు అలమరాల్లో, మంచాల మీద పడి దొర్లే బొమ్మలన్నీ చక్కగా ప్రాణం వచ్చినట్టు ఇల్లంతా సంచరిస్తున్నాయి. అదంతా పాపకి చాలా నచ్చుతోంది. మమ్మీ భయపెడితే భయపడనక్కర్లేదు ఇప్పుడు. పాప నిర్లక్ష్యానికి జానకి ఉక్రోషపడి చెళ్ళున ఒక్క దెబ్బ వేసింది. బావురుమంది సిరి. హాల్లో కాఫీలు ముగించి లేవబోతున్న వేద, మోహన్ ముఖాలు చూసుకున్నారు. భుజాలు ఎగరేశాడు మోహన్. శివకామిని చూపులు ఓ క్షణం దేవినాథు చూపులతో కలుసుకుని విడిపోయాయి. మనల్ని కొట్టలేక దాన్ని కొడుతోంది చిన్నగా అంది వేద. ఇదంతా నా వల్లే. పాపకి దృష్టంతా ఇటే ఉన్నట్టుంది. పాపం దెబ్బతింది. శివకామిని నొచ్చుకుంది. అదేం కాదు, అసలు వదిన మనస్తత్వం అంతే. గబగబానేసి మేడ మీదకి వెళ్ళిపోతున్న దేవినాథిని చిత్రంగా చూసింది శివకామిని. అంటే తన వల్ల పొరపాటేం లేదని సమర్థిస్తున్నారా? ఆమె హృదయం వింతగా స్పందించింది. ఆ మర్నాడు వంటకాల్లో తేడాలు కనిపించాయి. మొదటిది, పొద్దుట టిఫిన్ అందరికీ ఉప్మాయే. మోహన్ అయ్యర్ వైపు కోపంగా చూశాడు. అదేంటి, నాకు ఉప్మాయే చేశావా? తల ఉంచుకుని సంజేషి చెప్పుకున్నాడు అయ్యర్. పెద్దమ్మగారు రవ్వే ఇచ్చి పిండి లేదు, అందరికీ ఉప్మాయే చేయమన్నారు. విసురుగా లేచి వెళ్లబోతున్న మోహన్ చెయ్యి పట్టుకుని ఆపి, మోహన్ కూర్చో. నీకు చపాతి చేయిస్తాను. పిండి డబ్బా నిండా ఉంది, నాకు తెలుసు అంది శివకామిని. గదిగుమ్మంలో నిల్చుని, నీకు తెలుసా అంటే నా మాట అబద్ధమా అని గర్జించింది జానకి. చిన్నగా నవ్వి, అక్కయ్య, పోనీ నేనే అబద్ధం చెప్తున్నాను. కానీ మోహన్ ఉప్మా సహించదని చపాతీ చేయిస్తారు కదూ. అత్తయ్య ఊరికి వెళ్ళేటప్పుడు స్టోర్ గదిలో అన్నీ నిండుగా పెట్టించినట్టున్నారు. ఒకవేళ పిండి లేకపోతే ఆ విషయం నువ్వు ముందే చూసి తెప్పించాల్సింది అంది మృదువుగా. నువ్విలా నిలదీస్తావని నాకేం తెలుసు? ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడట. ఇంట్లో అందరికీ తలొక పద్ధతిగా చేయించే వెధవలవాటు నాకిష్టం లేదు. ఒకరోజు సరిపెట్టుకోలేవా? మోహన్ వైపు ఉరిమి చూసింది. ఆ పని మనమే చేయొచ్చును కదా, ఒక్కడిని మన్నించలేమా? అక్కయ్య, మనందరం చపాతీ తినగలం కదా, అందరికీ అవే చేయించాల్సింది. నాకిష్టం లేదు దురుసుగా అంది జానకి. సరే, మోహన్ ఉప్మా నచ్చదు. చూడక్కయ్య, చపాతీ కాకపోతే దోసైనా వేయించాల్సింది. మహా చెప్తున్నావు. ఎన్నాళ్ళు బట్టి నీకే తెలుసా? తెలుసుకునేందుకు ఏళ్లేం కానక్కర్లేదు. అయినా అత్తయ్య వెళ్లే ముందు నీకు చెప్పినట్టే నాకు కొన్ని జాగ్రత్తలు అప్పగింతలు చెప్పారు. మోహన్కి పెట్టే బాధ్యత నాకు ఉంది అంటూనే, అయ్యర్, వెంటనే పెసరపిండితో 4 పెసరట్లు వేసి తీసుకురా అంది దృఢంగా. ఆ పిండి ఇవ్వడానికి స్టోర్ రూమ్ తాళాలు జానకి దగ్గరే ఉన్నాయి. జానకి మాట్లాడకుండా వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోయింది. మోహన్ తోకతొక్కిన తాచులా లేచి, వెదవ టిఫిన్ నాకు అక్కర్లేదని లేచి వెళ్ళబోయాడు. ఆగు మోహన్ అంది శివకామిని. ఎందుకు అక్కర్లేదు? నువ్వు తినకపోతే మేమెవరం తినం. నువ్వు తినాలి. నువ్వు ఈ ఇంటి బిడ్డవి అని అయ్యర్ వెంటనే అప్పన్నని పిలిచి అర్జెంటుగా 4 ప్లేట్లు ఇడ్లీ పార్సిల్ కట్టించుకుని రమ్మను అంటూ డబ్బివ్వండి అంది భరతను ఉద్దేశించి. గిరున వెనక్కి తిరిగి వచ్చింది జానకి. ఎంత గొప్ప నటన! ఇదంతా వాళ్ళు మెచ్చుకోవాలనేనా? ముఖమంతా వికృతంగా చేసి అంది. సహజమైన చిరునవ్వుతో, కాదక్కయ్యా, మా పుట్టింట్లో మేము ఏ ఒక్కరి ఇష్టాన్నైనా అందరం పంచుకుంటాం. ఏ ఒక్కరినైనా ఇబ్బంది పెట్టాం. ఆ అలవాటు చెప్పునే మాట్లాడుతున్నాను. నేను చిన్నపిల్లలకి పాఠాలు చెప్పాను కానీ స్టేజ్ మీద నాటకాలు ఆడలేదు అంది. అనేసి వెనక్కి మళ్ళింది జానకి.
తోటికోడలిద్దరి మధ్య జరిగిన వాగ్వివాదం అంతా విన్నారు. అచేతనంగా ఉండిపోయారు. ఇంతవరకు ఇంట్లో ఎప్పుడూ ఇలాంటి సందర్భం రాలేదు. అందుకే విస్మయంగా వింటున్నారు. శివకామిని మళ్ళీ అయ్యర్ని భర్తని హెచ్చరించి డబ్బిప్పించి పావుగంటలో ఇడ్లీలు తెప్పించింది. అప్పుడంతా టిఫిన్లు తిన్నారు. దేవినాథ్ మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆ పావుగంట సేపు. మోహన్, వేద పెద్ద వదినని విమర్శించుకున్నారు. శివకామిని ఏదో పనులదానిలా దొడ్లోకి వెళ్ళిపోయింది. ఆ సంఘటన దేవినాథ్ని బాగా కదిల్చింది. ధన అహంకారంతో వదిన తేలిక చేసి చూస్తోంది శివకామినిని. ఎక్కడో సానుభూతి గీతలా కదిలి హృదయమంతా వలయంలా పరుచుకుంది భార్య పైన.